హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూస్తున్నారు కదా బరబటి అండి ఇవి. సో చపాతీ మీదకి కర్రీ తయారు చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలానో సింపుల్ ప్రాసెస్లో చూద్దాము. చూస్తున్నారు కదా, ఈ బరబటిని ముందే అయితే కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టుకుందామండి. కొంచెం ముద్దర్లాగా ఉన్నాయి ఇవి. సో చూడండి ఫ్రెండ్స్, ఇవైతే ఆల్మోస్ట్ ఉడికిపోయి ఓకే. ఇప్పుడు ఈ వాటర్ వంపుకుందాము. వంపుకొని ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తాను. చూడండి, ముందుగా అయితే స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని వాటర్ వేసుకోండి. స్టవ్ మీద అయితే ఇలా ప్యాన్ పెట్టుకున్నాం కదా, అందులో ఆయిల్ వేసాను, కొంచెం జీలకర్ర, అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఫ్రెండ్స్. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ. సో ఇవన్నీ తాలింపులో వేసుకుందాం ఇప్పుడు. ఇవైతే బాగా వేగనివ్వాలి. సో చూడండి, తాలింపు అయితే వేగిపోయింది. ఇందులోనే ఇప్పుడు టమాటా వేసుకుందాము. చూడండి, ఈ టమాటా మెత్తగా ఉడుక్కొనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటా ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ముక్కలు వేసుకుందాము, బరబటి పీసెస్. సో చూడండి, ఈ పీసెస్ అయితే వేస్తాను, ముక్కలు అయితే వేస్తాను. ఇప్పుడు ఇందులోనే పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకుందాము. అవి వేసుకునే ముందు ఒక 5-10 మినిట్స్ బాగా వేగనివ్వాలి. సో చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే కొంచెం వేగిపోయింది. ఇందులోనే కొంచెం వాటర్ వేసి ఉప్పు, పసుపు, కారం వేసుకుందాము. చూడండి, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. నేను అలానే పసుపు, ఇలా ఉప్పు, కారం, పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. సో చూడండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చాలు. సో చూస్తున్నారు కదా, ఇలా అవుతుంది. ఇది దగ్గర అయిపోవాలి. మూత పెట్టుకుందాం. సో చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మూత తీసి చూద్దాము. సో ఇలా అయితే ఉడుకుతుంది కర్రీ. ఇంకొంచెం దగ్గర అయితే ఆపేస్తే అయిపోద్ది. సో ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇప్పుడు కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది. చూస్తున్నారు కదా. సో ఇప్పుడు స్టవ్ ఆపేసి దీని మీద కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బరబటి కర్రీ రెడీ అండి.
సో చూడండి ఎంతో టేస్ట్గా ఉండే బర్బటి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. జై హింద్.